హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 82 యొక్క హైలైట్స్ చూద్దాము. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నాకు మీకు సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ కాబట్టి ముందు ఫ్రైడే ఏం జరిగిందో చూపిస్తారు. ఫ్రైడే జరిగింది చూద్దాం ఒకసారి. ఫ్రైడే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫోటో ఈ కెప్టెన్సీ బోర్డులో యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ని డెవన్ పవన్ని దగ్గరికి తీసుకొని చిరంజీవి సినిమా అన్నయ్య ఉంది కదా, అన్నయ్య సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు. మా తమ్ముళ్ళు జేమ్స్ సార్ జేమ్స్ అనే డైలాగ్ చెప్తాడు. నెక్స్ట్ హౌస్లో సర్ఫెక్సల్ ఒక చిన్న టాస్క్ జరిగిద్ది. దీనికి స్పాన్సర్ వచ్చి సర్ఫెక్సల్ వాళ్ళు. ఈ టాస్క్ కోసం హౌస్ మేట్స్ 2 టీమ్స్గా డివైడ్ అయిపోతారు. ఒకటి బ్లూ టీము, ఒకటేమో రెడ్ టీము. ఈ టాస్క్ సంచాలక దివ్యాన్ని తీసుకుంటారు బిగ్ బాస్. ఈ టాస్క్ని బ్లూ టీమ్ సక్సెస్ఫుల్గా ఇన్ టైంలో ఫినిష్ చేస్తారు. బ్లూ టీమ్ సభ్యులైన ఇమ్మాన్యుల్ అండ్ భరణి చాలా త్వరగా ఈ టాస్క్ని ఫినిష్ చేస్తారు. ఈ టాస్క్కి సంచాలకుగా ఉన్న దివ్య సరిగా సంచాలక్ చేయలేదని తనుజ గొడవ వేసుకుంటూ ఉంటుంది. మధ్యలో భరణికి తనుజ కూడా పెద్ద గొడవ అయింది. భరణి తనుజతో పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని అంటుంటాడు. ఇక ఈ టాస్క్ సంచాలక్ అయిన దివ్య ఈ టాస్క్ విన్నర్గా బ్లూ టీమ్ని ప్రకటిస్తుంది. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ కాబట్టి నాగార్జున సార్ వచ్చి హౌస్మేట్స్ని నిన్న జరిగిన గొడవ గురించి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ నాగార్జున గారు హౌస్లోకి రాగానే ఫస్ట్ పవన్ కళ్యాణ్కి సెల్యూట్ కొడతారు. ఈ సీజన్ లాస్ట్ కెప్టెన్ అయినందుకు పవన్ కళ్యాణ్కి సెల్యూట్ కొడతారు. బాగా ఆడేవారిని మెచ్చుకుంటాడు. నెక్స్ట్ బర్నీని కూడా నాగార్జున, నువ్వు కెప్టెన్ అవలేకపోయావు కానీ గేమ్ మాత్రం బాగా ఆడేవని చెప్తాడు. నెక్స్ట్ ఈరోజు ఇంకా ఫన్నీ టాస్క్లు ఏం లేదు. మొన్న లాస్ట్ నామినేషన్ అప్పుడు జరిగిన గొడవల గురించే నాగార్జున గారు హౌస్మేట్స్ నుంచి క్లారిటీ తెచ్చుకుంటారు. ఫస్ట్ ఇమాన్యుల్ లేపి రీతు అండ్ సంజన గొడవలో ఎవరిది తప్పని అడుగుతాడు. నాదైతే సంజన గారిదే, సంజన అలాంటి మాటలు అనకుండా ఉండాల్సిందని ఇమాన్యుల్ చెప్తాడు. నెక్స్ట్ బర్నీని అడగ్గా సంజనాదే తప్పు అని చెప్తాడు. సుమన్ శెట్టి కూడా సంజనాదే తప్పు అని చెప్తాడు. నెక్స్ట్ నాగార్జున గారు సంజన లేపి ఎక్స్ప్లెనేషన్ అడిగితే మాత్రం సంజన మాత్రం ఒక్క విషయంలో సూపర్ అని చెప్పొచ్చు. తను ఏదైతే చేసిందో ఆ మాట మీదే నిలబడింది. సార్ నేనేం తప్పు అనలేదు, కానీ నేను చూసిందే చెప్పాను, నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను, అందుకే చెప్పానంటే నాగార్జున ఉండి ఫస్ట్లోనే చెప్పాల్సింది ఇప్పుడు దాకా చెప్పకుండా ఇప్పుడు చెప్తే ఎలా అని చెప్తాడు. ఇప్పుడు ఒక వీడియో సంజనాకి చూపిస్తాడు. సంజన ఆ వీడియోలో తనుజతో డిమాండ్ పవన్ రీతుది ఫ్రెండ్షిప్ కాదు, లవ్ కాదు, ఏంటి మరి అంటే వాళ్ళిద్దరు మంచి క్లారిటీ ఉన్నప్పుడు మనకెందుకులే అంటది తనుజ. మళ్ళీ నాగార్జున సంజనాని అడిగితే సంజన వచ్చి నేను చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాను సార్, అందుకని అలా అంటే బిగ్ బాస్లో అన్కంఫర్టబుల్గా ఉంటే హౌస్లో ఉండబోలేదు, ఇది హౌస్కి సంబంధించిన మ్యాటరు. సో ఒకవేళ నీకు అంత అన్కంఫర్టబుల్గా ఉంటే హౌస్లోంచి వెళ్ళిపోవచ్చు అని డోర్స్ ఓపెన్ చేస్తాడు. సంజన నాగార్జున సార్ నేను చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాను సార్, నేను హౌస్లోనే ఉండాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్తుంది. నెక్స్ట్ నాగార్జున రీతుని లేపి ఇప్పుడు సంజనాన్ని హౌస్లోంచి పంపిద్దామా వద్దా అంటే సార్ ఉంచుదామని చెప్తుంది. నెక్స్ట్ సంజన హౌస్లో నుంచి ఎలిమినేట్ అయినప్పుడు నలుగురు త్యాగం చేశారు కదా, ఆ నలుగురిని లేపి ఇప్పుడు సంజనాని హౌస్లో ఉంచాలా లేదా మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్తారు నాగార్జున. మళ్ళీ సంజన రియలైజ్ అయ్యి సార్ నేను హౌస్లోంచి వెళ్ళిపోతాను, మళ్ళీ వీళ్ళు త్యాగం చేయడం వల్ల మళ్ళీ హౌస్లో ఉన్నానంటే వీళ్ళు ప్రతిసారి నన్ను దెప్పి పొడుస్తూ ఉంటారు అని చెప్తుంది. ఇంకా నాగార్జున ఎవరు దీని గురించి ఇంకా హౌస్లో మాట్లాడటానికి వీల్లేదని చెప్తారు. నాగార్జున గారు ఇంకొకసారి ఆ నలుగురిని మీ నిర్ణయం చెప్పమంటే సార్ నాకు ఒక 2 minutes టైం అండి, మేము మాట్లాడుకొని చెప్తామని చెప్తాడు బర్ని. ఆ నలుగురు బాగా డిస్కషన్ చేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. అదేంటంటే ఇప్పుడు అందరికంటే రీతు ఎక్కువ బాధపడింది కదా సంజన వల్ల, రీతుకి ఆడియన్స్కి సారీ చెప్తే బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చు అని నలుగురు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నలుగురిని నాగార్జున మీరే నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు సంజనాని హౌస్ నుంచి పంపిద్దామా వద్దా అంటే అందుకు నలుగురు కలిసి ఇమాన్యుల్ చెప్తాడు సార్ సంజన వల్ల రీతు బాధపడింది కాబట్టి రీతుకి అండ్ ఆడియన్స్కి సారీ చెప్పి సంజన గారు హౌస్లో ఉండొచ్చు అని చెప్తారు. సంజన గారు ఎంత చెప్పినా కానీ సారీ చెప్పరు. ఫైనల్గా నాగార్జున బలవంతంగా సారీ చెప్పిస్తారు ఆడియన్స్కి అండ్ రీతుకి. నెక్స్ట్ సంజన రీతు గొడవ అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య గొడవ గురించి వాళ్ళిద్దరిని లేపి క్లారిటీగా అడుగుతాడు.
డిమాండ్ పవన్ కళ్యాణ్ గొడవ గురించి కూడా క్లారిటీ వచ్చిన తర్వాత భరణి, తనూజ, దివ్య మధ్య జరిగిన చిన్న చిన్న గొడవల గురించి అడుగుతాడు. ఇక ఫైనల్గా హౌస్మేట్స్ ఈరోజు ఒక చిన్న టాస్క్ ఆడాలి. అదేంటంటే ఈ హౌస్లో ఇప్పుడు దాకా వాళ్ళకి ఎవరు ఎనిమి అంటే కాంపిటీషను అండ్ అలాగే ఎవరు వెన్నుపోటుదారులో ఇప్పుడు టాస్క్ ఆడి చెప్పాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ బిడిస్తే నాకు కాంపిటీషన్ వచ్చి ఇమాన్యుల్, వెన్నుపోటుదారు వచ్చి డిమాండ్ పవన్ అని చెప్తాడు. బర్నీ అభిప్రాయం ప్రకారం బర్నీకి పోటీదారులు వచ్చి డిమాండ్ పవన్, వెన్నుపోటుదారులు వచ్చి సంజన. ఈ హౌస్లో సుమన్ శెట్టికి పోటీదారులు వచ్చి డిమాండ్ పవన్, అలాగే వెన్నుపోటుదారులు వచ్చి సంజన. నెక్స్ట్ డిమాండ్ పవన్ తన అభిప్రాయం ప్రకారం తనకు పోటీ వచ్చి ఇమాన్యుల్, వెన్నుపోటుదారు వచ్చి పవన్ కళ్యాణ్. ఇమాన్యుల్ అభిప్రాయం ప్రకారం ఈ గేమ్లో పోటీదారుడు వచ్చి పవన్ కళ్యాణ్, వెన్నుపోటుదారుడు వచ్చి డిమాండ్ పవన్. నెక్స్ట్ దివ్య అభిప్రాయం ప్రకారం ఈ హౌస్లో ఎనిమి వచ్చి రీతు చౌదరి, అలాగే వచ్చి వెన్నుపోటుదారు వచ్చి తనూజ. నెక్స్ట్ సంజన అభిప్రాయం ప్రకారం ఈ గేమ్లో ఎనిమి అంటే పోటీదారుడు వచ్చి ఇమాన్యుల్, అలాగే వెన్నుపోటుదారు వచ్చి రీతు. అలాగే తనుజ అభిప్రాయం ప్రకారం ఈ గేమ్లో పోటీదారుడు వచ్చి డిమాండ్ పవన్, వెన్నుపోటుదారు వచ్చి ఇమాన్యుల్. నెక్స్ట్ రీతు అభిప్రాయం ప్రకారం ఈ హౌస్లో రీతుకి వచ్చి ఎనిమి కాదులే కాంపిటేటర్ వచ్చి పవన్ కళ్యాణ్, వెన్నుపోటుదారు వచ్చి ఇమాన్యుల్. నెక్స్ట్ ఇంక ఈరోజు నామినేషన్లో ఉన్న వాళ్ళని నుంచోమంటారు నాగార్జున గారు. వాళ్ళకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే నామినేషన్లో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు ఎలిమినేట్ అవ్వాలి రేపు చూద్దాం అంటాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.